ఏమో ఇయో చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు మనం ఎక్కడికి పోతున్నాం. సో యాక్చువల్గా వాడిని హాస్పిటల్ తీసుకొద్దాం అని చెప్పి వచ్చిన అన్నదానికి భయపడుతున్నాడు. ఇక్కడ రూట్ హాస్పిటల్ తెలుసు. సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం కదా ఇవాళ. సో రోహిత్ ఖాన్ గురించి కొంచెం ఒక స్టఫ్ అయితే తీసుకోవాలి. అదేందో చూపెడతాను. ఆండాలని ఫేమస్ షాప్ తెలుసు కదా మీకు, అక్కడ నుంచి తీసుకొస్తాము. నాన్న సో ఇక్కడ మేము బెంగళూరు వెళ్తున్నాం కదా. ఇప్పుడు రోహిత్ ఖాన్ గురించి కొంచెము ఇక్కడ మన ఆండాల షాప్లో ఫేమస్ కదా మిక్చర్ స్వీట్స్, మా ఇంటి దగ్గర అయితే చాలా ఫేమస్. సో అవి వాడి కోసం తీసుకెళ్తున్నాను. సో తీసుకెళ్ళడానికి మన ఇద్దరం ఎక్కడికి వచ్చినాం, ఆండాల షాప్కి వచ్చినాం. ఓకేనా. నువ్వైతే తిను. పిక్కు తీసుకున్నావా? ఎట్లుంది బాగుందా? నీకు బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇస్తారు కదా. వచ్చాయి దా వెళ్ళిపోదా పోదామా. ఇగో సరే కొన్ని పోయేటప్పుడు. ఓకేనా. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు. అక్కడ మా బాబు ఏడుస్తున్నాడు. ఇక్కడనేమో ఈ పువ్వుల మీదలకి ఎవ్రీడే నేనైతే పొద్దున్నే వాటర్ పోస్తుంటాను. 6.5 hours later. హలో గైస్, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినాను. సో ఇప్పుడైతే మనము ఇక్కడి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకుని అయితే ఇది నాతో వచ్చే లగేజ్ బ్యాగ్ ఇదొకటి, ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. సో అవి రెండు కలిసి మనమైతే కాచిగూడ దాకా వెళ్ళాలి ఇప్పుడు. సో కాచిగూడకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ట్రైన్ విషయాలన్నీ మనం అక్కడ మాట్లాడుకుందాము. ఫైనలీ మనమైతే బెంగళూరు వెళ్ళిపోతున్నాము. సో కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాను. సో ఇప్పుడు దుర్గాన్ కొంచెం వెయిట్ చేస్తున్నాను. వాడు నాన్నేమో 7:15 స్టార్ట్ కమ్మన్నాడు. వాడు ఇంకా స్టార్ట్ కాలేదన్నాడు. సో 1 hour అయితే టైం పడుతుండొచ్చు. సో అప్పుడు వరకు అయితే మనం ఇట్లా చిల్ అవుతూనే ఉండాలి. ఓకే. హలో హాయ్. అయితే దుర్గాడు వచ్చినాడు. మనం ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వెళ్ళైతే మన ట్రైన్ అయితే వెళ్దాము. సో ఇక్కడైతే మనకు ఆల్రెడీ ట్రైన్ వచ్చి నిలబడింది. ఈ ట్రైనే మనం ఎక్కబోయేది. నాకేమో మిడిల్ బర్త్ అండ్ దానికేమో అప్పర్ బర్త్ వచ్చింది. ఎందుకంటే ఆయన హైట్ ప్రకారం అయితే మిడిల్లో ఉండలేడాడు. సో ఇప్పుడైతే చూడాలి ఎలా ఉంటుందో. సో మార్నింగ్ లేవగానే ఇది పరిస్థితి. సో యలంక రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడైతే మనము యలంక రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి రోహిత్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. సో అక్కడి వరకు అయితే 21 kilometers ఏమో ఉంది. సో మనమైతే క్యాబ్ బుక్ చేసుకుని రోహిత్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాము. సో ఇది యలంక రైల్వే స్టేషన్. సో ఫైనలీ రోహిత్ వస్తున్నాం మేము దగ్గరికి. చాలా ఏళ్ళ ట్రయల్ ఇప్పుడైతే సక్సెస్ అయింది. హలో గురు. ఓకే. ఎప్పటి నుంచి ప్లాన్ చేసిన లేదు? 2-3 years అవుతుంది. బెంగళూరు రావాలి రావాలనుకొని. కానీ ఏంటంటే ఈడి దయ వల్ల అంటే రావాలనుకుంటే వస్తాం అంతే, ఎక్కడికైనా అంతే కదా. సో ఇదే రోహిత్ వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి చూడండి, ఆ 2nd floor నుంచి వెళ్ళి మనవాడు రోహిత్ అయితే చూస్తున్నాడు.
మంచిగా చెట్లు పెట్టుకున్నాడు ఇంటి ముంగట్నే. హాయ్ రోహిత్. హలో రోహిత్. వెల్కమ్ టు బెంగళూరు. ఎక్స్పెక్ట్ చేసినారు ఇట్లా వస్తానని? ఎక్స్పెక్ట్ చేసిన మాకంత ఫార్మాలిటీస్ ఏమి ఉండయి. లేదురా 12 hours జర్నీ చేసిన తర్వాత రిలాక్స్ అనిపించింది లోపలికి వెళ్ళినాకనే. ఇక అరే ఇన్ని పూజలు చేస్తావు రెండు నేనేం చేస్తాను మళ్ళా అగో. అరే ఇది ఫ్యామిలీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ పర్సన్ అయిపోయినాడు. అరే కాలు కూడా ఎక్కువ లేదా ఇంకా? అరే అందరికి ఇట్లాంటిది కావాలరా సెట్. ఇది ఎంత పడింది? చూస్తా ఆర్డర్స్. చూడు యూ వాంట్ దిస్ ఉంటుంది ఆర్డర్స్. నాయన ఇదేంద్రా ఇడు మ్యూజియం ఎక్కడ ఇవన్నీ చూడరా అసలు ఏమున్నాయి మన్ని ఎట్లుంది అరే. అరే శ్రీకాంత్ చూడరా. సో ఫస్ట్ అయితే మనం రిలాక్స్ అయిపోదాము. దాని తర్వాత మనము ఇంకా చాలా చాలా చోటుకు తీసుకోవాలి. వీడు 3 days ఇక్కడ తీసుకోవద్దు అక్కడికే ప్లాన్ చేద్దాం. అరే బెడ్రూమ్ వస్తుందిరా ఇక్కడ. సో ఫ్రెష్ అప్ అయ్యి మనం అక్కడికి వచ్చే లోపు శ్రీకాంత్ గారు అయితే రెడీగా కూర్చున్నాడు. మాతో శ్రీకాంత్ గారు రాలే కానీ అక్కడి నుంచి వెళ్ళి ఎలా వచ్చినా మాకు కూడా తెలియదు. డైరెక్ట్ రాను అనుకుంటే అయితే మాకైతే ఒక షాకింగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చిండు. యాక్చువల్గా ఏమైందంటే శ్రీకాంత్ గారు ఈ ప్రోగ్రాంలో లేడు, అసలు ఈ ట్రిప్లోనూ లేడు. ఎందుకంటే మేము ప్లాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వాడు మాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, నేను రాలేను అనుకుంటూ వచ్చాడు. సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా మేము రిక్వెస్ట్ చేసాం, రాలేదు. అయితే ఏమైందంటే ఇక రాడు కదా అని చెప్పి మేమైతే వచ్చేసినాము. ఒకవేళ వీలుంటే రారా ఈ టైం వరకు అని చెప్పి అన్నాము. కానీ వాడు మేము వచ్చిన ఒక 1.5 hourకి ఎగ్జాక్ట్ వచ్చి రూమ్లో కూర్చున్నాడు. వాడికి రూమ్ తెలియదు, ఎక్కడో తెలియదు. ఎందుకంటే మేము మాకే సర్ప్రైజ్ అసలు యాక్చువల్గా. సో రాను డైరెక్ట్ వచ్చేసాడు. షాక్ అయిపోయినాం మేము. సో ఇప్పుడు ఫినిక్స్ మాల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఫినిక్స్ మాల్లో చూడడానికి సేమ్ మన హైదరాబాద్ లెక్కనే ఉంది. అయినప్పటికీ కూడా కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేసి మేమైతే ఒక పబ్కి వెళ్ళి సో అలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో గైస్ పొద్దున అయితే లేచినాము. నిన్న కొంచెం నైట్ తిని వచ్చేసరికి లేట్ అయింది, 1 అయింది. అయినా కానీ పొద్దున 4 గంటలకి లేపిండు. 4 గంటలకి లేపిండు. ఇప్పుడు 6:30కి ట్రైన్ ఉంది ఇక్కడి నుంచి మైసూర్కి. ట్రైన్ ఉన్నప్పటికి కూడా వీడు 4:30కి సైకో నిద్ర పట్టలేదు అని చెప్పి అందరినీ లేపిండు. సో ఇప్పుడైతే మేము మైసూర్ వెళ్తున్నాము. రెడీ అయ్యిండు. ఇంకా ఆడురా వాళ్ళు రెడీ వెళ్దాం. అయితే బెంగళూరు నుంచి వెళ్ళి మైసూర్ వెళ్తున్నాము. 6:30కి ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి మైసూర్కి వెళ్తాము. సో ఇప్పుడైతే మైసూర్ అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి వెళ్ళి మా 2 vehicles అయితే తీసుకుంటున్నాము.
2 వెహికల్స్ తీసుకొని ఎక్కడ తిరుగుతాం అనేది చూడాలి, మేము కూడా చూడలేదు. క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మనము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో గుట్ట పైన అమ్మవారు ఉంటారు. సో ఇప్పుడు చూద్దాము. ఇక వ్యూ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మీరు జస్ట్ ఆ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. సో మనం ఇప్పుడైతే గుట్ట పైనకి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి. సో చూస్తూ ఉంటే ట్రాఫిక్ అయితే చాలానే ఉంది, అంటే పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు ఇక్కడ. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళి ఆ గోపురాన్ని చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రౌడ్ అయితే మరీ విపరీతంగా ఉంది. ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు. దర్శనం అయితే అయిపోయింది, బాగా అయిపోయింది దర్శనము. సో చాలా అంటే చాలా రష్ ఉంది. ఈరోజు ఏంటంటే చాలా అంటే చాలా రష్, ఎందుకన్నా అర్థం కావట్లేదు. ఒక 3.5 hours అయితే మాకు దర్శనానికి టైం పట్టింది. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మేము మైసూర్ ప్యాలెస్ చూడాలనుకుంటున్నాము. అక్కడ దాకా వెళ్ళి, సో మ్యాక్సిమం అయితే లేట్ అయిందని అంటున్నారు. అక్కడ పోయిన తర్వాత ఓపెన్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో మైసూర్ ప్యాలెస్కి అయితే రీచ్ అయిపోయినాము. కానీ ఏంటంటే సాడ్ ఏంటంటే ప్యాలెస్ అయితే క్లోజ్ అయిపోయింది. వర్కింగ్ అవర్స్ వచ్చేసి పొద్దున 10 నుంచి వెళ్ళి 5:30 వరకేనంట. అండ్ ఇంకోటి మేము నెక్స్ట్ ఆప్షన్ ఏమనుకున్నామంటే ఇక్కడ లైట్ షో ఏదో ఉంటుందంట. సో అది వాన పడడం కారణం బట్టి వాళ్ళు అయితే క్యాన్సిల్ చేశారు ఆ లైట్ షో కూడా. సో ఇప్పుడైతే మాకు ఏ ఆప్షన్ లేదు, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా మేమైతే మైసూర్ ప్యాలెస్ మిస్ అయినాం. అట్ ద సేమ్ టైం మేము బృందావన్ గార్డెన్స్ వెళ్దామని స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి 21 kilometers అరౌండ్ ఉంది. 30-35 minutes అయితే రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చీకటి పడిపోయింది. మళ్ళీ తర్వాత గ్రౌండ్ మొత్తం క్రౌడీ అయిపోయింది. ఎందుకో మాకు ఈ టైం సరిగ్గా బాగాలేదనుకుంటాను. సో ఫుల్ క్రౌడ్, రష్, పోవడానికి కూడా సందు లేదు, అంత రష్ ఉన్నది. సో ఇప్పుడైతే నేను ఎక్కువ క్యాప్చర్ చేయను. ఇక్కడ వచ్చేసి లేజర్ షో అయితే కొంచెం ఫేమస్ కదా, సో దాన్ని క్యాప్చర్ చేసి మీకు చూపెడతాను. సో బృందావన్ గార్డెన్లో లేజర్స్ చూసుకొని రిటర్న్లో మళ్ళీ మేము మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళినాము. అక్కడ నుంచి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు రోహిత్ వనరంలో పడుకొని నెక్స్ట్ డే ఇది
మళ్ళీ తిరుగుదాం అక్కడ అలా టీ తాగిన తర్వాత మేమైతే డిస్కౌంట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదే బెంగళూరులో ఫేమస్ మన ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడనే అంటారు కదా. సో ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు. సో ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందో అన్నది మొత్తానికి చూసేయండి. ఇస్కాన్ టెంపుల్లో దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకా మనం ఇప్పుడైతే ఈషా మన ఏదైతే ఉందో సద్గురు ఇక్కడ బెంగళూరు సిటీ నుంచి వెళ్ళి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో అయితే ఒక ఈషా ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. సో అక్కడ కూడా సేమ్ కోయంబత్తూరులో ఎలాగైతే ఉందో అలాగే ఉంటుందని చెప్పి అన్నారు. సో అక్కడికే వెళ్తున్నాం మేము ఇప్పుడు. దారి మధ్యలో శ్రీకాంత్ గారికి జాక్ ఫ్రూట్ ఆకలేసింది, అందుకనే ఇక్కడ కొద్దిసేపు ఆగి జాక్ ఫ్రూట్ ఇంకా కోకోనట్ వాటర్ అయితే తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. సో ఇప్పుడు మనం ఉన్నది ఈషా ఫౌండేషన్ దగ్గర. సో బెంగళూరులో ఈ ఈషా ఫౌండేషన్ స్టార్ట్ చేశారు కొత్తగా. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది కోయంబత్తూరులోనే ఉంది కదా, సేమ్ అదే అనుకుంటున్నారు. కానీ సేమ్ అలాగే మనకి ఈషా ఫౌండేషన్ ఒక సిటీ నుంచి ఒక 80-90 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఒక్కసారి చూడండి మొత్తం ఎలా ఉంటుందో, సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉంటాడు శివుడు. ఇంకా కొంచెం మా వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేశారు చూడండి. ఏం చేస్తున్నావు? అయితే నాకు కావాలి, చేయాలి. చాలా కష్టపడింది వాళ్ళు.